వచ్చే ఏడాది నిర్వహించే గోదావరి పుష్కరాల కోసం తొలి విడతగా చేపట్టాల్సిన అభివృద్ది పనుల కోసం 100 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. జగిత్యాల జిల్లా వెలగటూరు మండలంలోని కోటిలింగాలలో చేపట్టాల్సిన అభివృద్ది పనులపై మంత్రి సమీక్షించారు. వచ్చే ఏడాది మార్చిలోగా పుష్కరాల పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఏ విధంగా రోడ్లు తీసుకెళ్లాలి, గోదావరి పుష్కరాల్లో కూడా ఈ ప్రాంతానికి వచ్చే ప్రజలకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా ప్రత్యేకంగా దృష్టి పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా కోట్లింగ శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయాన్ని నిర్మాణం ముందు ఉన్నటువంటి ఏదైతే అక్కపల్లి రాజకపల్లి చెరువు నుంచి నేరుగా కోట్లింగాలకు ఒక రోడ్డు తీసుకెళ్లే విధంగా ఈరోజు చీఫ్ ఇంజనీర్ R&B అదేవిధంగా PR అధికారులు తీసుకొచ్చి దాన్ని పరిశీలించడం జరిగింది. దానిలో భాగంగా సుమారు 100 కోట్ల పైచీలకు గోదావరి పుష్కరాలకు నిధులు శాంక్షన్ చేసి ఫస్ట్ ఫేజ్ లో శాంక్షన్ చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా.